హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ టాక్స్. సో నేను ఇప్పటి నుండో యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నా, కానీ ఎప్పుడు పోస్ట్ చేసింది ఉండదు. నేను ఎన్ని వీడియోస్ తీసుకున్నా, ఎటు వెళ్ళినా, ఎన్ని వ్లాగులా చేసినా కూడా లాస్ట్కి అది ఒక షార్ట్ లాగా పోస్ట్ చేసేదని తప్ప ఫుల్ లెంత్ వీడియోలకు మాత్రం ఒక్కసారి కూడా పోస్ట్ చేయలేదు. ఎందుకు ఆ ధైర్యం ఉండేది కదా ఫస్ట్ నాకు. అసలు నేను ఎక్కడ అసలు ఎట్టు పోయినా, ఎన్ని ఇండియాలో అయినా ఇక్కడైనా అసలు ఎట్టు పోయినా వీడియోస్ తీసుకునేదాన్ని. అది లాస్ట్కి ఇన్స్టాగ్రామ్ రీల్ లాగానో, ఇన్స్టాగ్రామ్ స్టోరీ లాగానో, లేకపోతే యూట్యూబ్ షార్ట్ లాగానో పోస్ట్ చేసేదాన్ని తప్ప అసలు ఫుల్ లెంత్ వీడియో మాత్రం తీసుకునేదాన్ని, కాకపోతే పోస్ట్ చేసేదాన్ని కాదు. ఒకవేళ తీసుకున్నా కూడా దాన్ని ఎడిట్ చేయడం పక్కకు పెట్టడము, లేకపోతే ఎడిట్ చేసినా కూడా అబ్బా ఎందుకులే అనుకోవడం, అట్లా ఏదో ఒకటై నేనైతే ఒక్కసారి కూడా పోస్ట్ చేసేదాన్ని కాదు. ఇంక 2026లో ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నా. సో ఫస్ట్ ఇంకా ఏం చేద్దాం అనుకునేసరికి 1 month నుండి ఇన్స్టాగ్రామ్ మొత్తం చూస్తున్నారు, కొత్త ఇయర్ వస్తుంది కాబట్టి ఈ విజన్ బోర్డులు ఇంకా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఇవి వస్తున్నాయి. సో నేను కూడా విజన్ బోర్డ్ చేద్దాం అనుకున్నా. సో యాక్చువల్లీ విజన్ బోర్డ్ ఏంటంటే, నేను ఒక లాస్ట్ ఇయర్ అనుకున్నా, అంతకుముందు ఇయర్ అనుకున్నా, 2023లో కూడా అనుకున్నా, కానీ ఎప్పుడు ఇట్లా మనసు పెట్టి చేసింది లేదు. అనుకునేదాన్ని అబ్బా చేస్తే బాగుండు కానీ ఎప్పుడు చేయలేదు. ఇంక ఈసారైనా ఖచ్చితంగా చేసి న్యూ ఇయర్ రోజు పోస్ట్ చేసి ఇంకా దాని ఇయర్ అంతా ఫాలో అయ్యి దాని తర్వాత ఇయర్లో మళ్ళీ నేను ఇది అప్పుడు చేసుకున్నాను ఇదంతా ఇట్లా అనుకుంటున్నా. చూద్దాం ఏమైద్దో. ఇప్పుడు ఫస్ట్ నేను ఈరోజు విజన్ బోర్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ విజన్ బోర్డు చెయ్యడానికి నేను ఎన్ని చూస్తున్నా నాకే తెలియదు. గూగుల్లో చూసా, యూట్యూబ్లో చూసా, పింట్రెస్ట్లో చూసా, ఏమేమి కావాలనో, ఎక్కడెక్కడ ప్రింట్లు అవన్నీ గ్యాదర్ చేసి లాస్ట్కి అన్నీ నా దగ్గర పెట్టుకున్నాం. సో ఈరోజు నేను ఆ విజన్ బోర్డ్ క్రియేట్ చేయబోతున్నాను. ఫస్ట్ నేను కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నా, అవి మీకు చూపిస్తా. ఓకే, విజన్ బోర్డ్ కావాల్సిన బోర్డు ఉంటుందిగా, ఇది నాకు వాల్మార్ట్లో దొరికింది. సో ఇది మంచిగా పెద్ద ఉందని చెప్పేసి ఇది తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా దానికి కావాల్సిన గ్లూ, మార్కర్స్ అవి కూడా తెచ్చుకున్నా. ఇవి పైన అవి మార్కర్స్. ఇంకా నేను CVSలో ప్రింట్స్ తీసుకున్నా. CVSలో ఇట్లా 45 cents-కి 90 cents-కి ప్రింట్స్ ఉంటాయిగా, అవి ఇట్లా నేను ఫస్ట్ అన్ని పింట్రెస్ట్లో అన్ని గ్యాదర్ చేసి ఇంకా అన్నీ తీసుకున్నా. మీకు చూపిస్తా వన్ సెకండ్. ఇట్లా అన్ని కొన్ని ఈ సైజులోవి, కొన్ని ఇట్లా ఈ సైజులోవి, అట్లా రకరకాలుగా తీసుకున్నా. ఇంకా ఎన్ని ఉంటాయి అన్ని అన్నట్టు. సో ఫస్ట్ నాకు ఇంక ఇవన్నీ తీసుకున్నాక ఏం డౌట్ వచ్చిందంటే, నేను తీసుకున్న బోర్డులు ఇవన్నీ పడతాయో లేదో అర్థం కావట్లే. నా దగ్గర ఫొటోస్కి అంటే నా విజన్ బోర్డులో ఏమేమి ఉండాలి అంటే ఏమేమి చేయాలని ఐడియా ఉంది, కానీ దీంట్లోకి ఎట్లా ఇంప్లిమెంట్ చేయడం అనేది మాత్రం నాకు ఇంకేం లేదు మైండ్లో. చూద్దాం ఎట్లా వద్దో. ముందు నేను అన్నీ ఈ పిక్చర్స్ గ్యాదర్ చేసి పెట్టుకున్నా. మీకు ముందు అసలు ఇవి చాలా ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ 25-30 దాకా తీసుకున్నా, బట్ ఈ బోర్డులో అన్ని పట్టేలా లేవు. నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు ఎట్లనా అని. ఫస్ట్ పార్ట్ ఏంటంటే సేవింగ్స్ ఇక్కడ లేదు నా దగ్గర. ఒకటి 2026 అని ఒకటి తీసుకున్నా. ఫస్ట్ 2026 పెడదాం అనుకుంటున్నా. ఇది దిస్ వే 2026 ఈజ్ మై ఇయర్. ఇది రివర్స్ ఉంది అనుకుంటా. సో ముందు ఇది పెడదాం అనుకుంటున్నా. ఫస్ట్ మిడిల్ అయితే పెట్టేసా 2026 ఇస్ మై ఇయర్ అని. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ నేను సేవింగ్స్ చేద్దాం అనుకుంటున్నా. ఆ సేవింగ్స్ది ఫస్ట్ పెట్టాలనుకుంటున్నా. కాకపోతే నాకు మా ఫ్యామిలీది ఇట్లా కరెక్ట్ ఇట్లా మధ్యలో ఉంటే నాకు డైలీ చూసుకోవడానికి బాగుంటుందని పాజిటివ్గా ఉన్నట్టుంది. సో ఫస్ట్ ఫ్యామిలీది. ఇది మా మమ్మీ డాడీ, నేను. ఇది మా మమ్మీ డాడీ 25th యానివర్సరీ కాదు 24th యానివర్సరీ రోజు ఫోటో దిగాం. నేను ముందు ఇట్లా అన్నీ పెట్టి చూసుకుంటా, దాని తర్వాత ఎట్లా టర్న్ అవుట్ అవుద్దో చూద్దాం. దాని తర్వాత దానికి గ్లూ పెట్టేస్తే అయిపోద్ది అన్నట్టున్నా, కానీ చూద్దాం. నాది రిషిది, నాది అలీకి ఉండాలి. ఓకే, ఇది నేను రిషి. ఇది ఎప్పుడంటే రిషిని ఒకసారి రిషి ఇంటర్లో ఉన్నప్పుడు అవుటింగ్ తీసుకెళ్ళడానికి నేను రిషి కాలేజ్కి వెళ్ళాను. సో అక్కడ దిగిన ఫోటో. నేను ఇంటర్ కాలేజ్లో ఉన్నప్పుడు అసలు లేఖ నా దగ్గరికి ఇంకా ప్రతి మంత్ అట్లా వచ్చేది. ఇంకా మళ్ళీ రిషి ఉన్నప్పుడు నేను అట్లా పోయేదాన్ని, ఎందుకంటే అప్పటికి అలేకే US వెళ్ళిపోయింది.
ఇది ఇది పిక్చర్ ఎప్పటిదంటే నా కాలేజ్ ఓరియంటేషన్ ఫస్ట్ డే రోజు అలేఖ్య ఇంకా చిక్కక్క వాళ్ళు కాలేజ్కి వచ్చారు. సో అప్పుడు తీసుకున్న పిక్చర్ ఇది. ఇదేంటంటే నాకు ఈ ఇయర్ 10K సబ్స్క్రైబర్స్ రావాలని. చూడండి, యూ హ్యావ్ 10K సబ్స్క్రైబర్స్. ఓకే, ఇదేంటంటే మా మమ్మీ డాడీ ఇద్దరు ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి నా దగ్గరికి రావాలని. సో అట్లా ఇవన్నీ నేను మేనిఫెస్ట్ చేస్తాను ఇయర్ ఎట్లా అవ్వాలని. చూద్దాం ఏమవుతాం. సో ఇదేంటంటే మా మమ్మీ డాడీ నేను ఇట్లా నా గ్రాడ్ వాళ్ళు వచ్చాక ఇట్లా ఫోటో దిగుతామని. నాకు ఇట్లా ఎన్నో కోరికలు ఉన్నాయి. ఇదేంటంటే నేను ఈ వీక్ నేను ఈ ఇయర్ డైలీ జిమ్కి వెళ్ళాలి, మంచి హెల్దీ ఫుడ్ తినాలి అని చూస్తా ఎన్ని అవుతాయో ఈ వీటిలో. ఇదేంటంటే నేను మంచిగా ప్రాపర్గా వ్లాగింగ్ చేయాలి ఇయర్ అని. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదేంటంటే నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలని అంతే. నాకు ల్యాప్టాప్ ఉండేది, కాకపోతే అది అలేకేది. సో ప్లస్ మళ్ళీ ఏంటంటే అది కూడా చాలా ఇయర్స్ అయింది, ఇంకా అది కొంచెం వర్క్ అవ్వకుండా అట్లా ఇంకా మధ్యలో ఉంది అన్నట్టు. ఇంకా నేను ఎట్లయినా ఇయర్ కొనుక్కుందాం అని అనుకుంటున్నా, కానీ తెలీదు. నెక్స్ట్ ఇదేంటంటే అలేఖ్యకి జాబ్ రావాలని. కంగ్రాట్స్ ఆన్ యువర్ న్యూ జాబ్ అని నేను అలేఖ్యకి చెప్పాలని ఎప్పుడు చెప్తాను. ఈ ఇయర్ ఎట్లయినా చెప్తాను నాకు తెలుసు, బట్ అది ఎప్పుడు చెప్తా అనేది తెలియదు అంతే. సో నేను దీంట్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్దాం. ఫస్ట్ ఇదేంటంటే నేను ఇయర్లో కొంచెమైనా మనీ సేవ్ చేసుకోవాలనుకుంటున్నా, అది. నెక్స్ట్ ఇదేంటంటే ఇఫ్ ఇట్స్ మెంట్ టు బి ఇట్ విల్ బి, అంటే నేను ఏది రిగ్రెట్ అవ్వాలనుకోవట్లేదు. సో ఏది ఎట్లా జరగాలని ఉంటే అట్లా అయిపోద్దని. ఇదేంటంటే నాకు లైక్స్, కామెంట్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ గురించి, ఇంకా ఇన్స్టాగ్రామ్ గురించి. అండ్ నేను ఈ ఇయర్ మంచి స్కిన్ కేర్, హెయిర్ కేర్ తీసుకోవాలనుకుంటున్నా. సో ఇది. ఇంకా ఈ కంగ్రాట్స్ ఆన్ యువర్ న్యూ జాబ్ ఏంటంటే నేను అలేఖ్యకి కంగ్రాట్స్ చెప్పాలని. ఇంకా ఇక్కడ ఒక చిన్న క్యాప్షన్ నాకు చాలా నచ్చింది, యు గానా ఫిగర్ ఇట్ అవుట్ లైక్ యూ ఆల్వేస్ డూ అని. నెక్స్ట్ ఇదేమో నా యూట్యూబ్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ రావాలని. ఇంకా ఇదేమో గుడ్ థింగ్స్ ఆర్ కమింగ్, డిస్ట్ తాకద్దు అని. ఇదేమో నా వెయిట్ లాస్ గురించి. అండ్ ఇదేమో ఐ మేక్ మై సెల్ఫ్ అ ప్రయారిటీ అని. నెక్స్ట్ ఇయర్ చెప్పానుగా మీకు నేను ల్యాప్టాప్ కొనుక్కుందాం అనుకుంటున్నా. సో ఇది. ఇంకా ఇది దేవుడు, ఇది రిషి, ఇది మా మమ్మీ, మా డాడీ, ఇది అలేఖ్య. సో నాకు ఇయర్ మా ఫ్యామిలీ అందరితో కలిసి ఉండాలని ఉంది. సో ఇది మా ఫ్యామిలీ. ఇంకా నాకు ఇలాంటి ఒక నోటిఫికేషన్ రావాలి ఒక రోజు అని కోరిక అంతే. యూ హ్యావ్ 10K సబ్స్క్రైబర్స్ అని. అండ్ నేను ఈ ఇయర్ మంచి వ్లాగింగ్ చేసుకోవాలని అది. అండ్ ఇంకా నేను ఈసారి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఇంకా కరెక్ట్గా జిమ్కి వెళ్ళాలి అనేది. ఇంకా నేను ఎక్కువ వాటర్ తాగాలని. ఇంకా ఇదేమో ఇది నాకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మా మమ్మీ డాడీ నా గ్రాడ్కి రావాలని. ఇంకా మా మమ్మీ డాడీ ఫ్లైట్ ఎక్కాలని అంతే. నెవర్ లెట్ ఎనీవన్ డిఫైన్ యూ. ఇది 2026 ఇస్ మై ఇయర్ అని నాకైతే చాలా నచ్చింది. సో ఇంకా దీంట్లో ఏం మిస్సింగ్, ఇంకేం యాడ్ చేయొచ్చో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో ఈ వీడియో నేను పోస్ట్ చేస్తానో లేదో కూడా నాకు తెలీదు, బట్ ఒకవేళ నేను ఈ వీడియో కనుక పోస్ట్ చేస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బన్నీ టాక్స్. నేను ఈ ఇయర్ ఎట్లయినా మంచి కన్సిస్టెంట్గా యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకుంటున్నా. చూద్దాం అదేమవుద్దో. ముందు నేనైతే ఈ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. విష్ మీ లక్. ఇంకా ఈ విజన్ బోర్డ్లో ఇందులో ఉన్నవన్నీ ఈ 2026లో అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇవన్నీ అయ్యాక 2027లో ఇవేమయ్యావో మళ్ళీ అదొక వీడియో తీద్దాం. సో యా,
I wish 2026 is my year and Happy New Year. Bye.